అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. రైట్. మనతో పాటు దుగ్గరాజు శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మీకు ఎలా అనిపించాయి? ఈ ఎగ్జాక్ట్గా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా, లేకపోతే హర్యానా ఫలితాలలాగా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటారా? ఒకప్పుడు ఎగ్జిట్ పోల్స్ మీద నమ్మకం ఉండేదండి బాగా. అంటే అప్పటికి ఏదో సైంటిఫిక్ మెథడ్ వల్ల వచ్చిందా లేదా ఇంకేదన్నా ప్రక్రియతో చేశారా తెలియదు, కానీ ఎక్కువ భాగం నిజం అవుతూ ఉండేవి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఎగ్జిట్ పోల్స్ని బహుశా మనం పట్టించుకోలేక్కర్లేదు అనే పద్ధతికి పోయాయండి. సో ఏ రాష్ట్రంలో కూడా అది చెప్పినటువంటి దానికి వాస్తవ ఫలితాలకి దగ్గరగా కూడా లేకుండా పోయాయి. మనం ఆంధ్రప్రదేశ్లో చూసాం, లోక్సభ ఎలక్షన్స్ నుంచి గత జూన్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుపు ఏదో నెల్లేరు మీద నడక లాంటిది అనేటువంటిది, కాంగ్రెస్ కోలుకోదు అనేటువంటి పద్ధతిలో చెప్పాయి. కానీ ఫలితంగా ఫైనల్గా చూసినప్పుడు బీజేపీకి సొంతగా బలం రాలేదు, కాంగ్రెస్ దాదాపుగా రెట్టింపు సీట్లు గెలుచుకోగలిగింది. ఇది లోక్సభ ఎన్నికల్లో వచ్చినటువంటిది. ఆ తర్వాత వచ్చినటువంటి తాజాగా వచ్చిన హర్యానాలో కూడా కాంగ్రెస్దే గెలుపు అన్న చోట్ల బీజేపీ గెలుపు వచ్చింది. కాబట్టి అసలు వీళ్ళ పద్ధతి కరెక్టేనా, ఎక్కడైనా లోపం ఉందా, ఎగ్జిట్ పోల్స్ని మనం నమ్మటం అనేటువంటిది ఎలా అనేటువంటిది. రెండోది, 6 గంటలకి ఎప్పుడో ముగుస్తోందండి ఎలక్షన్ అనేది మహారాష్ట్రలో కానీ అక్కడ కానీ ఇప్పుడు. సో ఒక అరగంటలోగా ఆ సేకరించడం సమాచారం, దాన్ని కంప్యూట్ చేయటం, అంటే లెక్క కట్టాలి కదా, అది తీసుకెళ్ళి మళ్ళీ టీవీ ఛానల్స్లో ఉండే వాళ్ళకి మెయిన్ స్టూడియోస్కి పంపడం, లేదా వాళ్ళ కంపెనీకి పంపడం, వాళ్ళ సంస్థకి పంపడం, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేయటం, ఇవ్వటం, ఇది అంతా ఒక అరగంటలో గంటలో జరిగే పనేనా, సాధ్యమయ్యే పనేనా? సో ఇది అందువల్ల ఈ మెథడాలజీని ఇప్పటికీ కూడా ఒక లాటరీ లాగానే భావించాల్సి వస్తుంది తప్పించి నిజంగా ఇది తప్పదు, ఇది కరెక్ట్గా వస్తుందని చెప్పడం కష్టంగా ఉందండి. రెండోది, మిగతావి మనం అందరం కూడా బయట కూర్చొని రాజకీయాలని ఫాలో అయ్యేవాళ్ళం, అనుసరించేవాళ్ళం చెప్పేటువంటి అంశాలలో ఏ పార్టీకి అవకాశాలు ఎలా ఉన్నాయనేది మనం అందరం అంచనా వేయగలుగుతున్నామండి. అక్కడక్కడ పరిస్థితులను బట్టి, అక్కడి నుంచి ఆయా రాష్ట్రాల్లో వస్తున్నటువంటి నివేదికలను బట్టి మనం ఒక అంచనాకు రాగలుగుతున్నాం. అంటే ఏ అంశాలు నిజానికి ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటిది. అలా చూసినప్పుడు డాక్టర్ అందే సత్యం గారు చెప్పినట్టు మహారాష్ట్రలో సెక్యూరిటీ, భద్రత, పౌర భద్రత అనేటువంటి తప్పనిసరిగా పెద్ద ఇష్యూ అయి తీరిందండి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా బొంబాయిలో జరిగిన బాంబు పేలుళ్ళు కానివ్వండి, బొంబాయి మీద పాకిస్తానీ ముస్కరులు చేసిన దాడి కానివ్వండి, సో వందలాది మంది ప్రజల ప్రాణాలను తీసుకుంది. కాబట్టి భద్రత లేకుంటే ఇక ఏది సాధ్యం కాదండి. భద్రత లేకుంటే ఆర్థికంగా ఎదుగుదల కుదరదు, ప్రజలంతా కూడా సుఖంగా జీవించలేరు, బిక్కు అంటూ భయంతో బతకాల్సి వస్తుంది. కాబట్టి భద్రత అనేటువంటిది మహారాష్ట్రలో మాత్రం చాలా ముఖ్యమైన అంశం అయి తీరుతుంది. రెండోది, ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో మనకు బాగా వినిపించిన పదం ఏమిటంటే డివిజివ్ పాలిటిక్స్ అని. అంటే ప్రజల్ని విడగొడుతున్నారు, విడగొట్టేటువంటి ఎన్నికల ప్రచారం జరుగుతోంది అని. అది ఎవరు చేశారు అంటే బీజేపీ మీదేమో మతపరంగా చీలగొడుతుంది అనేటువంటి ఆరోపణ కాంగ్రెస్ చేస్తే, నిజానికి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నది కూడా డివిజివ్ పాలిటిక్సే. వాళ్ళు కులపరమంగా హిందూ సమాజాన్ని చీల్చేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి అది మహాయుతి కానివ్వండి, లేదా మహావికాస్ కానివ్వండి, అఘాడి కానివ్వండి, ఈ రెండు కూడా వాళ్ళకి వీలైనంత మేరకి సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ పార్టీలు చీలాయి ముందు. ఎన్సీపీ చీలింది, శివసేన చీలింది. ఆ చీలికని మళ్ళీ కిందికి సమాజంలోకి ఇంకా తీసుకెళ్ళి చీల్చే ప్రయత్నం చేశారండి. ఇది మనం నిజంగా ఆశించదగ్గటువంటి విషయ రాజకీయ అంశం కాదు. ప్రజలను అలా విడగొట్టుకుంటూ కులపరంగా ఇంకొక సబ్ క్యాస్ట్గా ఇంకా అలా విడగొట్టుకుంటూ పోవటం వల్ల వీరికి ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందేమో, కానీ భవిష్యత్తులో ఈ గాయాలు మారడానికి చాలా కాలం పడుతుందండి సమాజంలో. సో ఇలాంటి ప్రమాదకరమైనటువంటి క్యాంపెయిన్ జరిగింది మహారాష్ట్రలో. కాబట్టి మహారాష్ట్రలో అందరూ అనుకున్నట్టుగానే ఏమిటంటే
పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది పార్టీల మధ్య. మ్మ్. అంత సులభం కాదు ఇక్కడ ఫలితాన్ని అంచనా వేయటం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే అంటే ఎగ్జిట్ పోల్స్లో ఇవి నిజమవుతాయని అనుకుంటే మళ్ళీ కూడా చీలిక వర్గాలైన శివసేన ఎన్సీపీని కలుపుకొని బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తోంది అనేటువంటి అంశం కనిపిసిపోతోంది. సో ఇది కనుక నిజంగా బీజేపీ మళ్ళీ కనుక అంటే ఎన్డీఏ మళ్ళీ కనుక మహారాష్ట్రలో అధికారంలోకి రాగలిగితే వస్తే ఇది చాలా గొప్ప రికార్డేనండి ఆ రాష్ట్రంలో. ఎందుకంటే అంత పెద్ద శరద్ పవార్ లాంటి వారు చాలా సెంటిమెంటల్గా ప్రచారం చేశారు మరాఠాలో ప్రాంతాల్లో. ఇదే నాకు చివరి ఎలక్షను, ఈ తర్వాత ఇంక నేను పోటీ చేయను, కాబట్టి నా సంగతి చూడండి, నా కుటుంబం జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదాలతో చేశారు. అంత సెంటిమెంటల్గా భావోద్వేగాలను రెచ్చగొట్టే పద్ధతిలో ప్రచారం జరిగినా కూడా ప్రజలు శరద్ పవార్ వర్గాన్ని కాంగ్రెస్ని గెలిపించడం లేదు అంటే ప్రజలు తప్పనిసరిగా వారి భద్రతా వ్యవహారం చూసుకున్నారని భావించాల్సి వస్తుందండి. ఇక్కడ పరిస్థితుల కన్నా పూర్తిగా భిన్నమైనవి జార్ఖండ్లో ఉండేటువంటివి. జార్ఖండ్లో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా అక్కడ ప్రకృతి సంపదలు దోచుకుండే అవినీతే కొనసాగిందండి ఇప్పటి వరకు. అసలు ఆ రాష్ట్రం నిజంగా ఎందుకు ఏర్పాటు చేశామా అనేటువంటి రెండో ఆలోచన వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఎంతసేపటికి కూడా అవినీతి, డబ్బు సంపాదన తప్పించి మరొక మార్గం లేదు. అక్కడ ప్రస్తుతం ఉన్న హేమంత్ సోరెన్ కూడా జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చినవాడు. అంతకుముందు మధు కూడా జైలుకి వెళ్ళాడు. అంతకుముందు సీనియర్ సోరెన్ జైలుకి వెళ్ళాడు. సో ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు అందరూ కూడా అవినీతికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు. కాబట్టి అక్కడ ప్రధాన అంశం అవినీతి, ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవటం అనేటువంటిది. దాన్ని ఎదుర్కోవటం కోసం ట్రైబల్ ఇష్యూస్ని అంటే గిరిజనులు వారి హక్కులు తెచ్చారు. కాబట్టి అక్కడ కూడా ఫైట్ అనేటువంటిది చాలా తీవ్రంగా ఉంటుంది అనేటువంటిది అంశం అర్థమైంది. కానీ మరి వన్ సైడెడ్గా వస్తున్నాయి రిజల్ట్స్, లేదా ఎగ్జిట్ పోల్స్ అలా చెప్తున్నాయి. కాబట్టి చాలా స్వల్పమైనటువంటి మెజారిటీతో రెండు రాష్ట్రాలని గెలుచుకుంటే ఎన్డీఏ అనేటువంటిది రాబోయే ఎన్నికల మీద, రాబోయే జాతీయ ఎన్నికల మీద లేదా జాతీయ రాజకీయాల మీద ఒక మార్పు అనేటువంటిది లేదా ఒక ప్రభావం చూపించే ఎన్నికలండి ఇవి. రైట్.